హాయ్ వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. బుల్లితెరపై అత్యధిక ఫ్యాన్ బేస్ ఉన్న వారిలో సుడిగాలి సుధీర్ ఒకరు. కమెడియన్గా స్మాల్ స్క్రీన్పై అడుగుపెట్టి యాంకర్గా మారాడు. ఆ తర్వాత హీరోగా ఎదిగాడు. ప్రస్తుతం ఒక స్టార్ అయినా చాలామందిలాగే కష్టాలు పడి పైకొచ్చాడు. మెజిషియన్గా మ్యాజిక్ షోలు చేస్తూ కెరీర్ మొదలుపెట్టిన సుడిగాలి సుధీర్ జబర్దస్త్ షోలో ఒక ఆర్టిస్ట్గా ఎంట్రీ ఇచ్చాడు. తన పర్ఫార్మెన్స్తో అదే షోలో టీమ్ లీడర్గా ఎదిగి బాగా పాపులర్ అయ్యాడు. అనంతరం యాంకర్, సినిమాల్లో కమెడియన్ అయ్యాడు. ఫుల్ పాపులారిటీ, ఫేమ్ వచ్చాక హీరోగా కూడా మారి ఇప్పటికీ 4 సినిమాలు చేశాడు. త్వరలో మరో సినిమాతో రానున్నాడు. తన కామెడీ టైమింగ్, తన టాలెంట్తో సుధీర్ భారీ క్రేజ్ ఫ్యాన్స్ని సంపాదించుకున్నాడు. ఇటీవల ధనరాజ్ రామం రాగము సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కి సుధీర్ గెస్ట్గా వచ్చారు. ఈ ఈవెంట్లో యాంకర్ సుధీర్ని మీ నాన్నతో ఉన్న మోస్ట్ మెమొరబుల్ మూమెంట్ ఏంటి అని అడిగారు. దీనికి సుధీర్ సమాధానం ఇస్తూ, నేను మ్యాజిక్ నేర్చుకున్నాక మొదటిసారి తన స్కూల్లో మ్యాజిక్ షో చేసినప్పుడు పిల్లలందరి దగ్గర నుండి ఆల్మోస్ట్ 93 రూపాయలు వచ్చాయి. షో అయ్యాక ఇంటికి రిక్షాలో వెళ్ళి డబ్బులు ఎందుకు వేస్ట్ చేయడం అని నడుచుకుంటూ వెళ్ళి ఆ 93 రూపాయలు మా నాన్నకి ఇచ్చాను. అదే నా లైఫ్లో మర్చిపోలేని మూమెంట్ అని తెలిపాడు. ఇలా 93 రూపాయలు పిల్లలు అందరూ కలిసి ఇచ్చిన అమౌంట్ దగ్గర నుంచి ఇవాళ లక్షలు, కోట్లు సంపాదించే స్థాయికి ఎదిగాడు సుధీర్. ప్రస్తుతం సుధీర్ హీరోగా గోట్ అనే సినిమాని చేస్తున్నాడు. ఈ సినిమాలో తమిళం భామ దివ్య భారతి హీరోయిన్గా నటిస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి గ్లిమ్స్ సాంగ్స్ రిలీజ్ చేయగా సుధీర్ ఫ్యాన్స్ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. సుధీర్ ఎదిగిన విధానం ఇప్పటి యంగ్స్టర్స్కు ఒక స్ఫూర్తి అని చెప్పాలి. హాయ్ హలో, మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం, యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో హలో నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.